దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొక దినమున మనము ఈ ఉదయ కాలమున ప్రభు యొక్క సాన్నిధ్యంలో కూర్చోవడానికి, దేవుని వాగ్దానాన్ని వినడానికి ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావము కలుగును గాక. దేవుని వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనములో దావీదునకు అనుగ్రహించిన పవిత్ర వరములను మీకు అనుగ్రహించదును అని రాయబడి ఉంది. అవును ప్రియులారా, నిజంగా దావీదుని గురించి ఆలోచన చేసినట్లయితే నిజంగా యేసుక్రీస్తు యొక్క వంశము కూడా దావీదు వంశమే ప్రియులారా. నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి పవిత్రమైన వరములు మరి దావీదునకు దేవుడు అనుగ్రహించిన విధానాన్ని మనం చూస్తా ఉన్నాం. దావీదును ఆశీర్వదించిన విధానం ఎంతో గొప్పదన్నమాట. కారణం ఏంటంటే దావీదు దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ నిజంగా తన యొక్క జీవితం ఎక్కడో తనకు జన్మించిన తండ్రికి జన్మించడంలో కడసారి వాడు మరి అడవిలో ఉండి ఎక్కడో గొర్రెలు కాచుకుంటూ జీవించేటటువంటి దావీదు, కానీ దేవునికి మాత్రం నమ్మకస్తుడిగా ఉండేవాడు అన్నమాట. దేవుని సన్నిధిలో, అరణ్యములో మరి ఎక్కడ స్థలం దొరికితే అక్కడ ప్రభు సన్నిధిలో ఆనందించడం, పాడడం, స్తుతించడం, కీర్తించడం, దేవుని వాక్యానుసారంగా బహుగా ఎదుగుతూ వచ్చాడు. ఒకనొక దినం వచ్చింది, నిజంగా దావీదుని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును మరి ఒకేసారి రాజసింహాసనం మీదకి తీసుకొని వచ్చినట్లు కూడా చూస్తాం. అంతేకాదు దావీదునకు మరి యేసు ప్రభుల వారు సాక్ష్యం ఇచ్చాడు, దావీదు నా హృదయానుసారుడు అని కూడా మాట్లాడాడు. అవును ప్రియులారా, దేవుడిచ్చే వరములు, ఫలములు చాలా శ్రేష్టమైనవి. నిజంగా ప్రభు తన్ను ప్రేమించు వారికి ఆయన ఇచ్చేటటువంటి మరి నిజంగా శ్రేష్టమైన వరాలు, ఆ ఫలాలు దేవునికి ఎంతో ప్రియమైనటువంటి వాడిగా దావీదు జీవించాడు. నిజంగా యేసుక్రీస్తు యొక్క వంశం కూడా దావీదు వంశమని కూడా రాయబడిన విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. నిజంగా అందుకే యేసుక్రీస్తు కంటే ముందుగా యోహాను గారు వచ్చాడు. యోహాను గారు పంపబడి యోహాను గారు మాట్లాడుతూ ఉంటాడు, నా వెనక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు, నేను ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను యోగ్యుడను కాను అని మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. కానీ నిజంగా ఆ దావీదు సంతానమైన యేసుక్రీస్తు యోహాను తర్వాత మరి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. యోహాను గారు ముందుగా వచ్చి ప్రభు యొక్క మార్గములను సరళము చేశాడు. సరళం చేస్తూ సద్దుకాయలతో, పరిచయులతో మాట్లాడుతూ వచ్చాడు. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వారెవరు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలని మాట్లాడాడు అన్నమాట. చాలా ఖండితంగా మాట్లాడాడు, చాలా ఘాటుగా మాట్లాడాడు. నిజంగా అరణ్యములో ఆయన కేక వేసినప్పుడు అనేక మందిని యోహాను యొద్దకు నడిపించారు. అలా చేస్తున్న సమయంలో యేసు ప్రభు వచ్చారు. అప్పుడు అన్నాడు, ఇదిగో నిజంగా మరి దేవుని యొక్క గొర్రె పిల్ల, ఇదిగో ఇతడు మరి దేవుని యొక్క ఆ దైవము, దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తుల వారు, ఈయన ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నానని దేవుడు చెప్పినటువంటి రీతిగా ఆ మార్గం సరళము చేసినటువంటి యోహాను తర్వాత యేసుక్రీస్తుల వచ్చారు. యేసుక్రీస్తుల వారు వచ్చి కూడా యోహాను ముందు నిలబడి బాప్తిష్యున్నాడు. అప్పుడు అంటున్నాడు, అయ్యా నీ చేత నేను బాప్తిష్యం పొందవలసి ఉండగా మరి మీ చేత మీరు పొందడం నా చేత అంటే నీతి యావత్తు ఇలాగూ జరగాలి అని చెప్పాడు. అవును ప్రియులారా, యేసు ప్రభువే గనక బాప్తిష్యం పొందకుండుంటే ఈనాడు అనేకులు బాప్తిష్యానికి వ్యతిరేకులు అవుదురు. నిజంగా దేవుడు ఒకరికొకరికి ఇచ్చినటువంటి మరి యోహాను కూడా వాగ్దాన పుత్రుడు, దేవుని చేత పంపబడిన వాడు. యేసుక్రీస్తు మార్గములను సరళము చేయటకు వచ్చినాడు. వారి యొక్క తల్లిదండ్రులు మరి జకర్యా, ఎలిజబెత్తులు మనం చూడొచ్చు. దేవుని వాగ్దాన పుత్రుడు, దేవుని మార్గమును సరళం చేయడానికి మరి దేవుని కంటే ముందుగా పంపబడినటువంటి వాడు. ప్రియులారా, ఈనాడు మనము కూడా దేవుడిచ్చే వరములు, దేవుడిచ్చే ఫలములు మనం కూడా వాడుకోవాలి. దేవుని మనసు కలిగి మనం జీవించాలి. అందుకే ఆయన అంటున్నాడు, మరి దావీదుకి ఇచ్చినటువంటి పవిత్రమైన వరములు ఈనాడు మనకు కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు.
కాబట్టి మనం దేవుని సందులో కనిపెట్టి ప్రార్థించాలి. దేవుని యొక్క ఫలములు వలములు వెతుకుతూ, ప్రభువా నీ చిత్తము నెరవేర్చుటకు నన్ను నీకు సమర్పించుకుంటున్నాను, నా ఎడల నీకున్న తలంపులు నాకు తెలియచేయండి అని మనము కూడా ఈ దినాల్లో పవిత్రతను గురించి, పరిశుద్ధతను గురించి, దేవుని వాక్యం ఉన్నట్లుగా గ్రహించగలిగితే ప్రియులారా, ప్రభు సన్నిధిలో మనం ఎంతో ధన్యులము అని ఉదయకాలమున ప్రభు నామున మీకు తెలియచేస్తూ ఉన్నా. నిజంగా దావీదు నా హృదయానుసారుడు అంటాడు. దావీదు నాకు నిజంగా నచ్చినటువంటి విధంగా దావీదులో ఉన్నటువంటి ఒక గొప్ప తగ్గింపు ఏంటంటే పశ్చాత్తాపం అన్నమాట. ఏ చిన్న విషయం కూడా తన జీవితంలో ప్రియులారా మరి ప్రభుకు వ్యతిరేకుతున్నప్పుడు దాన్ని తీసివేసుకున్నట్లు కూడా మనం చూస్తున్నాం. దావీదు మరి పెద్దలంటే గౌరవము, చిన్నలంటే ప్రేమ, దేవునికి భయపడేవాడు. ఎక్కడ కూడా తన అతిశయాన్ని గాని, తన అహంకారాన్ని గాని, తనకున్నదాన్ని ఎక్కడ ప్రస్తావన తేడు. ఎప్పుడు కూడా పశ్చాత్తాపంతో కూడి, తగ్గింపుతో కూడినటువంటి ఆ దేవుని యొక్క మాటలు మరి దావీదు నోట నుండి మనం వింటూ ఉంటాం. కాబట్టి ఉదయకాలమున మరి దావీదునికి ఇచ్చిన పవిత్రమైన వరములు నీకు నాకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కానీ మనము ఆ వాక్యానుసారంగా జీవిస్తూ, వాక్యమును వెంబడిస్తూ ఉన్నట్లుగా మనం ప్రభు కొరకు జీవించినట్లయితే ఆయన మనల్ని ఎంతో ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడనే విషయాన్ని ఈ ఉదయకాలమున మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవుని వరములు, దేవుని ఫలముల కొరకు మనం ఆశపడుతూ స్థిరమైనటువంటివి, శాశ్వతమైనటువంటివి ప్రియులారా. అందుకే మరి పౌలు కూడా అంటాడు, ఏవి మాన్యమైనయో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనయో, ఏవి పవిత్రమైనయో వాటి మీదనే ధ్యానం ఉంచుకోవాలని చెప్తాడు. అవును, మనం నిజంగా దేవుని యందు, దేవుని వాక్యమందు ధ్యానం ఇస్తున్నప్పుడు దావీదుకి ఇచ్చిన పవిత్రమైన వరములు నీకు నాకు అనుగ్రహించి ఈ లోకంలో మనందరినీ వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. గనక మనం నిత్యం దేవుని పాదాల దగ్గరకు రావాలి, దేవుని గ్రంథాన్ని చదవాలి, దేవుని సన్నిధిలో తరచుగా ప్రార్థిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలమున మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలు కారణభూతుడు అయిన మా తండ్రి, కృప కలిగినటువంటి యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకముగా నాయన దావీదునికి ఇచ్చిన పవిత్రమైన వరలు మీకు ఇస్తానని చెప్పినావు ప్రభా. దావీదుని హృదయానుసారుడిగా జీవించాడు, తను తాను తగ్గించుకొని ప్రభువా నిజంగా నీ నామాన్ని హెచ్చించినట్లుగా దావీదుని తండ్రి గొర్రెల దొడ్లో ఉన్న దావీదుని తీసుకొచ్చి రాజుగా మీరు చేశారు తండ్రి. నా హృదయానుసరణ సాక్ష్యం ఇచ్చాడు తండ్రి. దావీదు సంతానమైన మీరు ప్రభువా తనను ఆశీర్వదించినవేనో, తనకిచ్చిన వరములు ఫలములు ఈ దినాల్లో మాకును అనుగ్రహించి నీ కొరకు నమ్మకంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా మేమందరము జీవించినట్లు నీ కృపచేత నింపి నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకుంటారని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మీరు మరి యూట్యూబ్లో అందరికి కూడా షేర్ చేయండి. మీరు ఆశీర్వదించబడుతూ ఇతరులను ఆశీర్వదింప చేయండి. మీరు వింటూ అనేకులకు షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని వినిపించండి. దేవుని సేవలో మీరు కూడా పాలుభాగస్తులు కమ్మని ప్రభుపేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా.